నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. సో ఇవాళ సుజ్జి స్టోరీస్ అనేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా అండ్ సుజ్జి స్టోరీస్ ఏంటి అంటే స్టోరీస్ చెప్తారా? అంటే నా లైఫ్లో జరిగే స్టోరీస్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వాటికి ఏమంటావు? చూడండి, సింగిల్ పేరెంట్ అని కాదు, ఒక అమ్మాయి అంటే తప్పకుండా రూమర్స్ అనేవి వస్తాయి. నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను, ఏది చేసినా ఒక మాట అనిపించుకోదు నా కూతురు అని నన్ను నమ్మింది మా అమ్మ. ఎన్నో ఆఫర్స్ వస్తుంటే కూడా రిజెక్ట్ చేస్తారంట మీరు? అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే సుజ్జి స్టోరీస్. అంటే ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేసేసి బోర్ కొట్టినట్టుంది మన వ్యూవర్స్కి, మనకి. సో ఇవాళ సుజ్జి స్టోరీస్ అనేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. సో మన ముందున్నారు సుజ్జి ఇన్ఫ్లుయెన్సర్. సో హాయ్ సిస్టర్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. అండ్ సుజ్జి స్టోరీస్ ఏంటి అంటే స్టోరీస్ చెప్తారా? లేదు అలా అని కాదు, మామూలుగా నేను ఒక యూట్యూబర్ని కూడా, ఇన్ఫ్లుయెన్సర్తో పాటు యూట్యూబర్ని. నా స్టోరీస్ అంటే నా లైఫ్లో జరిగే స్టోరీస్ కానీ అవన్నీ జనాల ముందు చూపించాలి అనడానికి, నా యూట్యూబ్ని ఎంతవరకు వాళ్ళకి దగ్గరగా చేర్చాలి అనేదానికి. సో నేను పెట్టుకున్న పేరు సుజ్జి స్టోరీస్ అనమాట. సుజ్జి ఇంకా ఎస్ఎస్ సింక్ అవుతుందని సుజ్జి స్టోరీస్ పెట్టుకున్నాను. సో అలానే అందరికీ తెలుసు అనమాట సుజ్జి స్టోరీస్ అని. ఓకే, ఎక్కువ మీ రీల్స్ చూసుకుంటే ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషనల్ రీల్స్ ఎక్కువ ఉన్నాయి, కారణం ఏంటి? బేసిక్గా నేను అన్ని రకాల రీల్స్ చేస్తాను. అన్నీ ఒక ఎక్స్ప్రెషన్కి, ఒక లిరిక్కి నేను ఎంతవరకు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలనో అంతవరకు పెడతానమాట. అన్నీ ట్రై చేశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ట్రై చేశాను. బట్ జనాలకి నన్ను ఎమోషనల్గా ఎక్కువ యాక్సెప్ట్ చేశారు. మేబీ ఆ లిరిక్స్కి నా ఎక్స్ప్రెషన్స్ అంత బాగా పలుకుతున్నాయేమో, అందుకే అవి నన్ను అందరికీ చాలా దగ్గరగా చేశాయన్నమాట. కోపంగా, గడుసుగా అట్లాంటి రీల్స్ కూడా చేశాను, అవి కూడా కొంతమందికి నచ్చాయి. బట్ నేను ఇంత ఫేమ్ రావడానికి, ఇంత రీచ్ అవ్వడానికి కూడా నన్ను ఎమోషనల్ రీల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేశాయన్నమాట. అందుకని కూడా ఎమోషన్ ఉండుండొచ్చు కదా. ఎమోషనల్ అంటే ఎవరి లైఫ్లో అయినా ఎమోషన్ తప్పకుండా ఉండుంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇంత సక్సెస్ అవ్వాలి అంటే మన వెనకాల చాలా కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. నా లైఫ్లో కూడా అలానే ఎమోషన్ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్ అనేది మెయిన్ అనమాట నాకు. మీ రీల్స్లో ఒక అమ్మాయి చేయాలంటే ఎక్స్పోజింగ్ కంపల్సరీ ఉంటే కానీ, లేదంటే డ్రెస్సింగ్ బట్టి కానీ ఫాలోవర్స్ ఎక్కువ వస్తుంటారు. కానీ మీ దానిలో ట్రెడిషనల్ చాలా, కానీ ఇంత స్టేజ్కి ఎలా వచ్చారు? మేబీ నా ప్రొఫైల్ అనేది ఎక్స్పోజింగ్కి నా ఫాలోవర్స్ నన్ను ఎక్కువ యాక్సెప్ట్ చెయ్యలేదు. నేను ఎలా ఉన్నానో నన్ను అలా యాక్సెప్ట్ చేశారు. నన్ను నేను ఎప్పుడూ ట్రెడిషనల్గానే చూపిద్దామని అనుకున్నాను. శారీస్ కానీ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అలా చూసుకుంటే కూడా నాకు నేను చాలా నచ్చేదాన్ని. సో నేను అవే కంటిన్యూ చేశాను. అండ్ నా ఫాలోవర్స్ కూడా అవి చూసే నన్ను రీచ్ అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ఫుల్ దానికి. ఇప్పటిదాకా ఒక ఫోక్ సాంగ్ ఏమో చేసినట్టున్నారు కదా మీరు? ఒక ఫోక్ సాంగ్? ఒక ఫోక్ సాంగ్ చేశాను, నచ్చింది నాకు. ఏదైనా కానీ బాగా ప్రజలకి కనెక్ట్ అవుతే బాగుండు, అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను. ఆ సాంగ్ చాలా నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను ఎంతవరకు ఇవ్వగలిగానో అంతవరకు ఇచ్చాను, నచ్చింది అనమాట. మరి ఎందుకు ఒక్క షూట్తోనే ఆపేశారు? ఎన్నో ఆఫర్స్ వస్తుంటే కూడా రిజెక్ట్ చేస్తారంట మీరు? అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు ఎక్కువ కనెక్ట్ అంటే టచింగ్స్ కానీ అలాంటివి ఉంటే ఎక్కువ నచ్చదు. నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. అండ్ ఆల్సో కమింగ్ టు మై ఫ్యామిలీ, మా మదర్ ఒక సింగిల్ పేరెంట్ అనమాట. తను నాకు ఒక కొంత ఫ్రీడమ్ అనేది ఇస్తారు. నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అని నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది పలానా పార్వతి కూతురు ఆ స్క్రీన్ మీద అబ్బాయితో ఏంటి అలా చేస్తుంది అనే మాట తన వరకు రానివ్వకుండా ఉండాలి అని చెప్పి నేను ఇప్పటి వరకు ఏ టచింగ్స్ చేయాలని అనుకోలేదు. నాకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఏది చేసినా అబ్బా వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చేసింది అనే పేరు తెప్పించుకోవాలనే ఉంది నాకు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాను అంటే, ఏ ఫోక్ సాంగ్ కూడా హగ్స్ కానీ టచింగ్స్ కానీ లేకుండా ఉండవని చెప్తున్నారు. సో నాకు అది కంఫర్టబుల్ అనిపించట్లేదు. ఎలా చేసినా స్క్రీన్ మీద నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ నన్ను ఎంతో కొంత ఆదరిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, అది చాలా అనిపించింది. ఓకే, మొత్తానికైతే అలా డిసైడ్ అయిపోయావు? అలా డిసైడ్ అయిపోయాను. ఎడ్యుకేషన్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను.
జాబ్ చేశాను. ప్రెజెంట్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ చేస్తాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట నేను. మొత్తానికైతే ఈ రీల్స్ అనేవి కొంచెం మీ సెల్ఫ్ కోసమే అంటారు. నా సాటిస్ఫాక్షన్ కోసం. అసలు ఇంతకు ముందు కూడా నేను టిక్‌టాక్ ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని. స్క్రీన్ మీద నన్ను నేను అబ్బా! ఈ లిరిక్‌కి ఎక్స్‌ప్రెషన్ నేను ఎంత బాగా ఇచ్చాను అని నాకు నేను అనిపించేలాగా బావుంది. చేస్తే ఇంకా బావుంటుంది అని నా వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా అని నేను టిక్‌టాక్ చేసుకునేదాన్ని. మంచిగా ఫేమ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది, బానే ఉంది అనేసరికి టిక్‌టాక్ బ్యాన్ అయిపోయింది. సో, మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా నా ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా అందరికీ నచ్చుతున్నాయి. సో, ఇన్‌స్టాగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఇప్పటిదాకా మీ రీల్స్‌లో బాగా వైరల్ అయ్యి మీ ఎక్స్‌ప్రెషన్స్ మీకు నచ్చిన రీల్ ఏదైనా ఉందా? ఎమోషనల్ రీల్ అనే చెప్పాలి. అసలు 10,000 దగ్గర ఉన్నాననుకుంటా నేను. ఆ ఒక్కసారిగా ఆ రీల్ అనేది నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. 'నా రాముడు ఏడున్నాడో' అని ఒక సాంగ్, ఫోక్ సాంగ్ అనమాట. అది చాలా మందికి కనెక్ట్ అయింది. కమెంట్స్ కానీ, మెసేజెస్ కానీ ఎంతమంది "అక్క ఎంత బాగా చేసావు, సిస్టర్ ఎంత బాగా చేసావు" అని చాలా కమెంట్స్ వచ్చాయి నాకు. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే లైఫ్ టర్న్ అయిందంటావా ఆ రీల్‌తోని? అంతే. అంతే చెప్పాలి. చాలా బాగా అందరికి కనెక్ట్ అయిందని చాలామంది స్టోరీస్ మెన్షన్ చేశారు. చాలా బాగా అనిపించింది. మీ మదర్ ఒక సింగిల్ పేరెంట్ కాబట్టి మీరు అంటే మమ్మీని ఫ్రీడమ్‌ని కాదనకుండా స్టే చేస్తూ వస్తున్నారు. కానీ ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఉంటాయి కదా! వాటి వెనకాల ఎంత కరెక్ట్‌గా ఉన్నా కూడా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాటికేమంటావు? రూమర్స్ అనేవి చూడండి, సింగిల్ పేరెంట్ అని కాదు, ఒక అమ్మాయి అంటే తప్పకుండా రూమర్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నామంటే తప్పకుండా అవి వస్తాయి అని అవి ఎదుర్కొనే మనం ముందుకొస్తాము. అండ్ నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను, ఏది చేసినా ఒక మాట అనిపించుకోదు నా కూతురు అని నన్ను నమ్మింది మా అమ్మ. మొదటిసారి నమ్మింది మా అమ్మ. మొదటి పర్సన్ కూడా. తను ఇప్పుడు మేము ఒక చిన్న ఇంట్లో ఉంటాము. నేను, చెల్లి, అమ్మ. నాకింకా అమ్మ పొట్టలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. తనలా చూసుకుంటదనమాట నన్ను, మా చెల్లిని. తనలా ఎంకరేజ్ చేసింది నన్ను. నేనేదో రీల్స్ చేస్తే అమ్మ చూడు బావుందా అని నన్ను చూసి తినలో ఏదో ఉంది, తిను బా చేస్తుంది అని నన్ను మొదటిగా నమ్మింది మా అమ్మనే. సో, తను ఒక ఫ్రీడమ్ అనేది నాకిచ్చింది. ఇది చెయ్యి అని చెప్పి. ఏ ఎక్స్‌పోజింగ్ కానీ ఏవి చేయకుండా ఉండాలి అని ఫిక్స్ అయింది నేను. తనెప్పుడు చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. తనకి మాట రాకూడదు, మీ అమ్మాయి చాలా బా చేస్తుంది అనే మాట తన వరకు వెళ్ళాలి అని నేను చాలా తపన పడ్డాను. సో, ఎంత కష్టపడినా ఏం చేసినా గూడా మన చుట్టూ పక్కన వాళ్ళు రూమర్స్ ఇస్తూనే ఉంటారు ఆల్రెడీ. ఎలా అంటే వీడియోస్ చేసుకుంటుందేంటి మీ అమ్మాయి అని చెప్పి. ఇలా ఎంతోమంది తనని బాధ పెడుతూనే ఉండుంటారు. బట్ తను చేస్తుంది కరెక్ట్ అని తను బాగా నమ్మి నన్ను సపోర్ట్ చేస్తుందనమాట. అండ్ నా మొదటి సపోర్ట్ మా మమ్మీ అయితే, నా సెకండ్ సపోర్ట్ మా చెల్లి. నేను కెమెరా ముందు అంత అందంగా కనిపిస్తున్నానంటే నా కెమెరా వెనకాల ఉండే పర్సన్ మా చెల్లె అనమాట. తను నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసి తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. ఓకే. అండ్ నేను ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చి తర్వాత వేరే స్టేజ్కి ఏ స్టేజ్కి వెళ్తానో నాకు తెలియదు, కానీ వెళ్ళినంత వరకు కూడా వాళ్ళిద్దరిని నేను అసలు ఇబ్బంది పడనివ్వను, ఎవరితో ఒక మాట పడనివ్వను. అంటే వెళ్ళినంత వరకు అంటే ఈ రీల్స్ ఆర్టిస్ట్ అలా వెళ్దాం అనుకుంటున్నారా? లేదు. పెద్ద స్క్రీన్కి ఎక్కాలి అనే ఆశ నాకు అసలు లేదు. నేను ఎంతవరకు కొంతమందికి నచ్చితే చాలా అనుకున్నాను. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనే మాట కోసం చేస్తున్నాను తప్ప ఎక్కడికో వెళ్ళాలి, ఏదో స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలనే ఆశ ఏం లేదు. ఇప్పటిదాకా ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా! ప్రతీదీ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు ట్రెడిషనల్‌గా ఉంటారు, మీరు ఇవి చెయ్యరని మీకు రిజెక్ట్ చేస్తున్నారా? వాళ్ళెవరు నన్ను ఇప్పటి వరకు రిజెక్ట్ చేయలేదు. నా అంతటగా నేనే రిజెక్ట్ చేశాను. చెప్పాను కదా, టచింగ్స్ కానీ, హగ్స్ కానీ అవి నాకు ప్రిఫరబుల్ అనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. నేను తనని చాలా అడోర్ చేస్తాననమాట. తన దారిలో వెళ్తున్నానో లేదో తెలీదు, కానీ మేబీ తన ఒపీనియన్, నా ఒపీనియన్ సేమ్ అనిపిస్తుంటుంది. రేపు నేను ఎవరినైనా చేసుకున్నా కూడా, లేకపోతే మా పిల్లలైనా కూడా స్క్రీన్ మీద అమ్మేంటి ఇలా చేసింది అనే మాట రాకూడదు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా అమ్మకి మాట రాకూడదని అనుకుంటూ ఉంటానన్నమాట. అందుకనే నేను పెద్ద స్క్రీన్‌కి వెళ్తే తప్పకుండా అవన్నీ ఉంటూనే ఉంటాయి. సో, నాకు అంత కంఫర్టబుల్ అనిపించవు అవన్నీ. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో బీటెక్ కంప్లీట్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కూడా మీరు. ఎడ్యుకేషన్ హోల్ లైఫ్‌లో ఎప్పుడైనా గానీ ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేసారా? స్ట్రగుల్ ఫేస్ చేశానంటే చెప్పాను కదా, మదర్ సింగిల్ పేరెంట్. మా డ్యాడీ నన్ను 5th క్లాస్‌లో వదిలేశారనమాట. అంటే తను చనిపోయారు. అప్పటి నుంచి ఎడ్యుకేషన్‌కి కానీ ఏదైనా కానీ మీ అందరికీ తెలిసుండొచ్చు సత్యసాయిబాబా ట్రస్ట్ అని. నేను బాల వికాస్‌కి వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు శ్లోకాస్ అవన్నీ చాలా నేర్చుకునేదాన్ని.
వాళ్ళంతటా వాళ్ళు ఈ అమ్మాయిలో సంథింగ్ ఏదో ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సింగిల్ పేరెంట్, తినకి నేను ఏదైనా చేయాలి అని వాళ్ళంతటా వాళ్ళు నాకు కానీ చెల్లికి కానీ ఫీజు కట్టారనమాట. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అలానే కంప్లీట్ అయింది. తర్వాత నాకు సపోర్ట్ చేసింది, నేను ఇంతవరకు వచ్చింది అంటే కూడా మా పెద్దనాన్న వాళ్ళు ఎంతో కొంత కష్టం వాళ్ళది ఉంది. వాళ్ళు ఫీజు కట్టడము, అమ్మ అంతా కలిసి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశాను. అలా బీటెక్ కంప్లీట్ అయింది. నా బ్యాక్ బోన్ అమ్మ అయితే కూడా ఎంతో కొంత నా ఫ్యామిలీ, మా పెద్దనాన్న, మా అన్నయ్యలు వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో సుజ్జి స్టోరీస్ అనేది పేరు అనేది స్టోరీస్ అనేది పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అయితే అందరికి దగ్గరయ్యానో, ఇట్స్ టైమ్ టు టేక్ ప్లేస్ ఇన్ యూట్యూబ్ కూడా అని అనుకున్నాను నేను. యూట్యూబ్‌లో పేరు ఏది పెడితే బావుంటుంది అని చెప్పి ఆలోచించిన టైంలో, మనకి ప్రజలకు ఎలా దగ్గరవుతాము అని నా లైఫ్‌లో జరిగేవన్నీ చూపించడానికి చాలా యాప్ట్‌గా స్టోరీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో, ఎస్ఎస్ సింక్ అవుతుంది కాబట్టి సుజ్జి స్టోరీస్ అనేది పెట్టుకున్నాను అంతే. అంతే అంటావు? అంతే. స్మైలీ కూడా వస్తుంది ఎస్ఎస్ సింక్ అని. అంటే సుజ్జి స్మైలీ అంటే నా కంటెంట్ అనేది ఏంటో అర్థం అవ్వదు కదా. స్టోరీస్ అంటే సో నాకు సంబంధించిన స్టోరీస్ దానిలో ఉంటాయి అని క్లియర్‌గా అర్థమైపోతది కదా అని సుజ్జి స్టోరీస్ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మార్చుకోవడానికి కారణం, ఇంతకుముందు బాబా గారి అమ్మాయి అని ఉండేది. మా నాన్న పేరు సత్యసాయి బాబా అనమాట. బాబా తన పేరు. అలానే అందరికీ తెలిస్తే బావుండు అనుకున్నాను బాబా గారి అమ్మాయిలాగా. బట్ సుజ్జి స్టోరీస్ అని ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ కూడా అలా పెడితే బావుంటుంది అని చెప్పి అలా మారిందనమాట. డాడీతో ఏమన్నా మెమొరీ ఉందా? అంటే అప్పుడు అంత ఊహ ఉండేనా నీకు? చిన్నప్పుడు మా డాడీని నేను నాన్న అని పేరు పెట్టి, నాన్న అని పిలిచేదాన్ని కాదు, డాడీ అని పిలిచేదాన్ని కాదు. బాబా బాబా అనే పిలిచేదాన్ని. అండ్ నాన్న అంటే నాకు ఎవరో పెద్ద మనిషిలాగా అలా అనిపించేది కాదు. తనని కూర్చోబెట్టుకుని పక్కన నాన్న దా ఆడుకుందాం అని చెప్పి పావులు పెట్టుకుని కూడా ఆడుకునేదాన్ని నేను. అలా చూసుకునేవాళ్ళు. అప్పుడు కూడా నాన్న చాలా కష్టపడేవారనమాట. తను ఒక హ్యాండిక్యాప్డ్ అప్పుడు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళము. చాలా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. అండ్ తనతో నాకున్న మెమొరీ అంటే అంతే, తనతో కూర్చొని ఆడుకోవడము, ఏ ఊహ తెలియకుండా అంత హ్యాపీగా ఉండేది. ఇప్పటికీ గుర్తొస్తుంటాయి మెమొరీస్? అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్లో కానీ ఫాదర్ ఉంటూ ఉంటారు. నీ లైఫ్లో మిస్ అవుతున్నా వస్తాయి కదా, తప్పకుండా గుర్తొస్తుంటాయి. వేరే వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షూట్స్‌కైనా ఎవరికైనా కూడా వాళ్ళ డాడీ వస్తున్నారు అనే భయం వేరే వాళ్ళకు ఉండిద్ది కదా. ఆ లోటైతే తప్పకుండా తెలుస్తూ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ మై మదర్ అనమాట. తనొక హీరో. అసలు అబ్బాయికి ఏ తక్కువ కాదు మా మమ్మీ. ఫాదర్‌లానే చూసుకుంటుంది మా మమ్మీ నన్ను. మిస్ అవ్వడం అయితే తప్పకుండా మిస్ అవుతాను నాన్నని. బట్ ఆ లోటు అమ్మ కంపల్సరీ తీర్చేస్తుంది. మొత్తానికి మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? తనొక పల్లెటూరు నుంచి వచ్చింది. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, అంతెందుకు మనమే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఒక హైదరాబాద్‌లో ఉండాలి అంటే ఎంత కష్టపడతాము. తను అక్కడి నుంచి ఇక్కడికొచ్చి కంప్లీట్‌గా తనను సిటీలో మార్చుకొని అంతా బాగుంది అనుకునేసరికి ఒక్కసారిగా తన ప్రపంచం కూలిపోయిందనమాట. కొలాప్స్ అయిపోయింది. దేనివల్ల? నాన్న లేరు అనేసరికి తను ఒక్కటే డీల్ చేయాలి కదా ఫ్యామిలీని. అండ్ 2 ఆడపిల్లలు. ఎంత పెద్ద విషయం అది. తన నుంచి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఒక రోల్ మోడల్ అంటే ఎక్కడో ఎవరినో అనుకుంటాం కదా, నేనైతే మా మదర్‌నే అనుకుంటాను. నేను ఒక 5th క్లాస్‌లో ఉన్నాను. చెల్లి ఇంకా చిన్నది. తనకైతే నాన్న అంటే ఊహ కూడా తెలీదు అసలు. అంత గుర్తు కూడా ఉండదనమాట. అలాంటి స్టేజ్ నుంచి నన్ను చదివించింది, మా చెల్లిని చదివించింది. స్టడీస్ కంప్లీట్ చేశాను, జాబ్ చేశాను. అండ్ ఆల్సో నేను సోషల్ మీడియాలోకి ఎక్కాను. అదంతా కూడా అమ్మ వల్లనే. తను ప్రైవేట్ జాబ్ చేసి అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తుందనమాట. తను ఒక టైలర్. అంతే అండి. ఒక అమ్మాయికి ఏదన్నా కోరిక ఉంది, తనని ఎక్కడికైనా చూపించాలి అనుకుంటే వాళ్ళ మదరే తనకు సపోర్ట్ చేసిద్ది ఎప్పటికైనా. నా లైఫ్‌లో అయితే బిగ్ సపోర్టర్ మా మదరే. మీ మమ్మీ నీకు ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇంత స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఇంకా ఎక్కడనో వెళ్ళాలి కదా. సో మమ్మీ కూడా ఇంటర్వ్యూ చూస్తుంది కాబట్టి లైవ్లో అంటే చెప్తావో చెప్పలేవో తెలియదు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో నాకు ఇప్పటి వరకు తను సపోర్ట్ చేసింది. నా లైఫ్ లాంగ్ కూడా నేను ఎప్పటికీ తనకు సపోర్ట్‌గానే ఉంటాను. తనని చూసుకునే బాధ్యత అంతా నాదే. తనకెప్పుడు ఏ పేరు రానివ్వను. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇన్స్టాగ్రామ్లో ఎంత మంచిగా చేసినా, పద్ధతి చేసినా, ఏది చేసినా చెత్తన కొడుకులు కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. నీకు వచ్చే కామెంట్స్ ఎలాంటివి? థ్యాంక్ గాడ్ నేను చెప్పుకోవాలంటే నా ఫాలోవర్స్ అంతా కూడా మంచిగానే కామెంట్ చేస్తారు. నాకెప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి రాలేదు. ఎప్పుడు కూడా
అసలు వల్గర్గా కామెంట్స్ కానీ ఎక్కడ చూడలేదు నేను. వెతకండి వెళ్ళి కామెంట్స్ ఎక్కడన్నా ఉంటే మళ్ళీ కామెంట్ వచ్చి పెట్టండి. ఓకే. చూడండి అసలు వల్గర్గా ఎక్కడా లేదు. మంచి కామెంట్సే పెడతారు. అండ్ అంత పద్ధతిగా పెడతారు కాబట్టి బొమ్మలా ఉన్నావు అలా ఇలా అంటారు కానీ కానీ ఒక్కటైనా వచ్చి ఉంటుంది ఇప్పటిదాకా అంత పేజ్ పెరిగిందంటే ఒక్కటైనా వచ్చి ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అరే నేను ఇంత ట్రెడిషనల్ చేస్తున్నా కూడా కామెంట్స్ ఎందుకు పెడుతున్నారని. అసలు ఎక్కడ రాలేదు. ఎక్కడ వల్గర్గా రాలేదు. సంబంధం లేని కామెంట్స్ వస్తుంటాయి. నైస్ నోస్ అని. ముక్కు నైస్ ఉండడం ఏంటి నాకు అర్థం కాదు అని అలా అనుకుంటూ ఉంటాను తప్ప ముక్కు బాగుండడం ఏంట్రా నాయన అనుకుంటాను తప్ప ఏం నెగిటివ్ కామెంట్స్ అసలు ఎక్కడ రాలేదు. ఛాన్సే లేదు. అంటే ఏమనిపిస్తుంది వాళ్ళు అలా? అండ్ ఆల్సో కమెంట్స్ మీరు లవ్ ఫెయిల్యూరా అనే కమెంట్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్ రీల్స్ ఉంటాయి కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది అక్కడికి ఆగుతుంది అనమాట లవ్ ఫెయిల్యూర్ దగ్గర. అంతే తప్ప ఇంకేమీ లేదు. అండ్ ఇంకొక కమెంట్ కూడా మ్యారీడా అన్మ్యారీడా అని. మోస్ట్లీ అది నేను శారీస్ కట్టుకొని చేయడం వల్ల రీల్స్ అయి ఉండొచ్చు. ట్రెడిషనల్ కాస్త మ్యారీడ్ అయిన. ఎందుకు అంటే మామూలుగా అందరూ అన్ని డ్రెస్సెస్ చేస్తుంటారు కదా. అవును. నేను కూడా అక్కడక్కడ వేస్తుంటాను కానీ ఇంకా ఫిక్స్ అవుతారు. మెజారిటీ శారీస్ లో కనిపిస్తూ ఉంటాను, ట్రెడిషనల్ కనిపిస్తూ ఉంటాను కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు. బట్ నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం. నన్ను నేను అలానే చూపించుకుంటే బాగుండిద్ది, తర్వాత ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని. బట్ నేను వెస్టర్న్ కూడా ప్రిఫర్ చేస్తాను. బయట వెస్టర్న్ కూడా వేసుకుంటాను కానీ రీల్స్ ఎక్కువ పోస్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను రీల్స్ కూడా ఎలా చూస్ చేసుకుంటానంటే ఏది బయట వైరల్ అవుతుంది, ఏది బాగా ట్రెండింగ్లో ఉందో అది చెయ్యాలి అని నేను అనుకోను. నాకు బాగా దగ్గరగా అనిపించే రీల్స్, ఈ లిరిక్ నేను న్యాయం చేయగలను, ఈ టైంలో ఇది చేద్దాము అని పాతవైనా సరే. అంతే కదా. ఇప్పుడు మనం ఒక రీల్ చేస్తే అందరు బాగుపడతారేమో అనుకుంటున్నాను నేను. ఒక లిరిక్ కి నేను ఎంతవరకు న్యాయించగలను, ఎంతవరకు నన్ను నేను చూపించుకోగలను అని చెప్పి పాత పాటలనే కాదు నాకు ఏది నచ్చితే అది చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అకార్డింగ్ టు ట్రెండ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం వెస్టర్న్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ నచ్చితే చేస్తాను పాట, నచ్చకపోతే అట్లా చేయను అనమాట. ప్రమోషన్స్ కూడా చేస్తాను, మంచివి అయితే చేస్తాను. ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే నా ఫాలోవర్స్ ఎక్కువ నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ స్క్రీన్ మీద నేను కనిపిస్తుంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది అనమాట. అందుకని ప్రమోషన్స్ అవి కూడా ఎక్కువ చేయను. ఒకవేళ ప్రమోషన్ చేస్తే ఎంత తీసుకుంటారు మీరు? ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన వాటికైతే ఒక 4,000 3,000 అలా వచ్చాయి. అంతే ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు ఇన్స్టా నుంచి ఇంత వెళ్తున్నారు కదా, ఒక వేలో వెళ్తున్నారు కదా. ఇన్స్టాలో సజెషన్లో వస్తుంటాయి కదా పిచ్చి పిచ్చి వీడియోస్ కానీ వేరే వాళ్ళ యూజర్ నేమ్తో కానీ, అప్పుడు ఏమనిపిస్తుంటుంది? పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే మీరు ఒక విజన్లో ఉన్నారు, ఒక ట్రెడిషన్ అని, ఒక వే అని. మిగతా వాళ్ళందరూ అలా ఉండరు కదా. లేదు. ఇప్పుడు నాకు ట్రెడిషన్ నచ్చుతుందని నేను ట్రెడిషనల్ చేస్తాను తప్ప వేరే వాళ్ళు చేసింది తప్పని నేను చెప్పాను. అంటే వాళ్ళు చేసేది కూడా నాకు నచ్చిద్ది. ఓకే. వాళ్ళు చేసేది కూడా మంచిగానే అనిపించిద్ది. వెస్టర్న్ వేసుకోవద్దు, అది నాకు నాకు నచ్చదు, నేను వేసుకోవడం నచ్చదు, అంతే తప్ప. అంటే కాస్ట్యూమ్ మ్యాటర్ కాదు ఇక్కడ. మ్యాటర్ అని ఏం కాదు. రీల్స్ కానీ ఇప్పుడు నువ్వు అన్న ఒక లిరిక్ కి నేను న్యాయం చేయాలని, ఎవరు న్యాయం అయితే చేయరు. లేదండి. మామూలుగా ఇప్పుడు ఏ పేజ్ అయినా కూడా ఇన్ని ఫాలోవర్స్ రీచ్ అవ్వాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఆ పొజిషన్కి రావడం అంత ఈజీ కాదు. ఒక డే అండ్ నైట్లో వైరల్ అయిపోతారు అనేది అది ఒక మిత్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత కష్టపడిన తర్వాతనే వాళ్ళది ఒక వీడియో వైరల్ అయింది. అంతకుముందు చాలా వీడియోస్ చేసి ఉంటారు. సో వాళ్ళ కష్టం ఉండిద్ది. ఎవరు ఏది చేసినా కూడా అది మంచిదే అంటాను నేను. ఎక్స్పోజింగ్ అయినా కూడా అది వాళ్ళ ఇష్టం అండి. అది ఎవరిష్టం వాళ్ళది కదా, అంతే. సాంగ్స్ కూడా ఏమైనా పాడుతుంటారా? పాడుతుంటాను. బేసిక్గా మా చెల్లి చాలా బాగా పాడిద్ది అనమాట సాంగ్స్. ఓకే. ఒక్కొక్కసారి గొంతు కలుపుతూ ఉంటాను అంతేగాని నా ఇన్స్టాగ్రామ్లో పెట్టే డేర్ అయితే నేను చేయలేదు. వచ్చిన ఫాలోవర్స్ అంతా వెళ్ళిపోతే కష్టం కదా, అందుకని ఆ డేర్ అయితే చేయలేదు. మమ్మీతో మెమరబుల్ మూమెంట్ అని కాదు, మమ్మీ చెల్లికి ఒక మంచి మూమెంట్ జరిగిందనమాట. ఆ మూమెంట్ని నేను చూసినందుకు, ఆ మూమెంట్లో నేనున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఒకరోజు ఏమైందంటే మా చెల్లి 10th రిజల్ట్స్ వచ్చాయి. ఆ 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు బేసిక్గా మా చెల్లి ఎక్కువ టైం చదువుకునేది కాదు, కొంత టైం చదువుకునేది అంతే. అయితే నేనైతే చాలాసేపు చదువుతూ ఉండేదాన్ని, నైట్ అవుట్స్ అట్లా చేస్తూ ఉండేదాన్ని. మా చెల్లిని అందరూ చదవట్లేదు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువు అని అనే వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు అనమాట. అయితే ఇదేం చదివిద్ది, దీనికి అసలు ఎంత రిజల్ట్ వస్తుంది అని అనుకున్నాం మేము. అయితే దాన్ని స్కూల్ టాప్ చేసింది అనమాట. ఆ రోజు ఆనందం అంతా ఇంత కాదు, అసలు ఇది ఎప్పుడు చదివింది, దీనికి ఎలా వచ్చినాయి అని చెప్పి అంత ఫ్యామిలీ అంతా షాక్ అయిపోయాము. ఓకే.
బట్ అప్పుడు మమ్మీ ఎంతో కొంత చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు కూడా తెలీదు. వెళ్ళి ఒక గోల్డ్ రింగ్ తీసుకొని వచ్చి చెల్లి గిఫ్ట్ ఇచ్చింది. అస్సలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కొన్ని ఫ్యామిలీస్కి ఒక గోల్డ్ రింగ్ అనేది పెద్ద విషయం ఏం కాదు, బట్ మా ఫ్యామిలీలో అది చాలా పెద్ద విషయము. అమ్మ చెల్లికి గోల్డ్ రింగ్ తీసుకొచ్చి పెట్టడము, అది చూసి మా చెల్లి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేయడము, నాకు అది చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అది చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. ఓకే, ఇప్పుడు నువ్వు సాయి పల్లవి గారి ఫ్యాన్ కాబట్టి, అంటే తన వే ఆఫ్ ఇష్టం కాబట్టి, తనది ఒక డైలాగ్. పెళ్ళికొడుకు తమ్ముడు అమెరికా నుంచి వచ్చిండు, బాయిలర్ కోడి, మనకు సెట్ అవ్వట్లే. నిజమే అనుకుంటా. ఓకే, ఇప్పటిదాకా చూసిన మూవీస్లలో బాగా నచ్చిన మూవీ ఏంటి? అంటే అన్ని మూవీసా లేకపోతే సాయి పల్లవి? సాయి పల్లవి. సాయి పల్లవి అన్ని మూవీస్లో చాలా న్యాయం చేసిద్ది. నాకు యాక్టింగ్ చాలా చాలా నచ్చిద్ది అనమాట. ఒక్కటని చెప్పడం చాలా కష్టం, కానీ విరాట పర్వం చాలా నచ్చింది. తన యాక్టింగ్ కానీ అసలు ఒక్కొక్క మాట, కొన్నిసార్లు మాటలు లేకపోయినా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే చాలా చాలా అర్థం చేసుకుంటచ్చు అనమాట ఆమె ఎక్స్ప్రెషన్స్తో. విరాట పర్వం చాలా నచ్చింది. అన్ని మూవీస్లో ఫేవరెట్ మూవీ అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా నచ్చుతాయి. ఇప్పుడు స్టడీ నుంచి జాబ్కి వచ్చారు, జాబ్ బ్రేక్ చేయడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, ఫర్ సెకండ్ అంటే సాఫ్ట్వేర్లో చేసి ఉన్నాను, కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అంతే. నెక్స్ట్ ఫ్రెండ్ సర్కిల్ చాలానే ఉంది. నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, ఒకరిని ఫ్రెండ్గా అనుకున్నానంటే తనకి ఎంత చేయగలనో, ఎంతవరకు చేయగలనో చాలా చేస్తానన్నమాట. వాళ్ళకి ఇష్టమైనవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇంపార్టెంట్ డేస్లో అలా ఇవ్వడము, అలా ఇస్తుంటాను. చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టమైన గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటావు. ఓకే, ఫ్రెండ్షిప్ చేయాల్సిందైతే. నెక్స్ట్, ఇప్పటిదాకా ఇచ్చిన గిఫ్ట్ ఏమైనా ఉందా ఫ్రెండ్స్లలో? మా 10th క్లాస్మేట్కి నేను ఆర్ట్స్ కూడా వేస్తుంటాను అనమాట. ఆర్ట్స్ పేజ్ కూడా ఒకటి ఉంది, అలకనంద ఆర్ట్స్ అని చెప్పి. సో దాంట్లో నా ఫ్రెండ్కి ఒకరికి పెన్సిల్ కార్వింగ్ చేసి ఇచ్చాను. పెన్సిల్ మీద చెక్ ఇచ్చాను అనమాట, వాళ్ళ పేరు. పెన్సిల్ మీద వాళ్ళ పేరు చెక్ ఇచ్చాను. ఓకే. ఇంకొకటి నేను ఫేస్ ఆర్ట్ చేశాను అనమాట, ఫేస్ డ్రాయింగ్ చేసి ఇచ్చాను. అలకనంద ఏంటి? అలకనంద వెనుక కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. నేను డిప్లొమా ఇంకా బీటెక్లో అప్పుడున్న మెంటాలిటీ ఎలా ఉండేదంటే, చిన్న మాటకి ఊరికే అలిగేదాన్ని, ఏదన్నా అలిగేదాన్ని. అర్థమైంది, అందుకని అలకనంద పేరు వచ్చింది. నేను అలకనంద అంటే ఆ పేరు చాలా బాగుంటది కదా, ఒక సినిమాలో బద్రీనాథ్లో. సో మంచి స్టోరీ ఉంటది అనుకున్నా. లేదు, కట్ చేసేసారు. అలకనంద ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా, ఆర్ట్స్ అంటే ఏ కదా, అలకనంద అంటే ఏ కదా, అలా సింక్ అవుతుంది కదా అని అలకనంద ఆర్ట్స్ అని పెట్టాను. ఓకే, మరి ఇంత మంచి ఏమంటారు, మంచి ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు పనికిరాదు అంటారు కదా, అలా మిస్టేక్స్ అయ్యి బాధపడిన రోజులు ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి, నాకు కాలేజ్ టైమ్స్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉండేదాన్ని. ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను ఆశించడం కూడా కరెక్ట్ కాదని నాకు రీసెంట్గా రియలైజ్ అయ్యాను అనమాట. మనం ఎంతో కొంత ఇస్తాము, అది తిరిగి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకపోతే బాగుండు అనేది నాకు క్లారిటీ వచ్చింది. మనం మాట్లాడతాము, చేస్తాము, మనం వాళ్ళకి ఎంతో చేస్తాము, మనకు కావాల్సినప్పుడు కూడా వాళ్ళు మనకు చేసుంటే బాగుండేది అని చాలా రియలైజ్ అయ్యాను అనమాట. ఇంకేం లేవు అంటే ఫ్రెండ్స్ చాలా మంది కదా, ఫ్రెండ్స్ అట్లా నువ్వు గిఫ్ట్స్ ఇచ్చినందుకు ఇంకొకరికి ఇవ్వలేదని కూడా పడ్డారేమో అనుకున్నా నేను. లేదు, అంత గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు, అంత చిన్న విషయాలకి కాదు. నీ బర్త్డే రోజు కానీ నీ ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేట్ చేస్తారా, నువ్వు వెళ్తావా, లేదంటే ఇంట్లోనేనా? ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేట్ చేస్తారు. అండ్ నాకు ఒకసారి చాలా మంచి బర్త్డే జరిగిందనమాట, 3 years బ్యాక్. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నేను నా బర్త్డేకి ఒక 5 days ముందు అట్లా ఒక రీల్ పోస్ట్ చేశాను. వేరే అమ్మాయికి ఒక టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇస్తున్నారు వేరే వాళ్ళు, అది రీల్ పోస్ట్ చేశాను అనమాట. 5 days తర్వాత నా బర్త్డే రోజు నాకు తెలియకుండానే నాకు దగ్గర ఒక 11 టెడ్డీ బేర్స్ గిఫ్ట్స్ వచ్చాయి, పెద్ద నుంచి చిన్న వరకు. నేను ఈవినింగ్ టైం ఇంట్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఆ ట్యూషన్ పిల్లలు కూడా నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ తీసుకుని వచ్చారు ఆ బర్త్డేకి. మా అన్నయ్య వాళ్ళు పెద్ద జైన్ టెడ్డీ బేర్, అట్లా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక టెడ్డీ బేర్స్, పెద్ద సైజ్ నుంచి చిన్న వరకు అన్ని టెడ్డీ బేర్స్ వచ్చాయి. అలా చాలా బాగా అనిపించింది. నాకు ఒక డౌట్, మొత్తానికి నీలో టాలెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఒక ట్యూషన్ వచ్చింది, మెల్లిగా మాట్లాడుతూ ఉంటే. నెక్స్ట్ ఆర్టిస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? నేను ఇంకా మెహందీ కూడా వేస్తుంటాను. ఓకే, బ్యూటిషియన్.
నెక్స్ట్ అంతే. ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉన్నప్పుడు అంటే నాకు అసలు ఖాళీగా ఎక్కడ ఉంటున్నాను నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా వేరే కూడా చేయాలనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు అసలు. ఇప్పుడు ప్రెసెంట్ బయట రెజిన్ ఆర్ట్ ట్రెండింగ్లో ఉంది. ఆర్ట్ రెజిన్తో చేస్తారు, అది నేర్చుకుందామని ఉంది. పాటరీ చేస్తుంటారు, అది నేర్చుకుందామని ఉంది. అవన్నీ చేయాలని ఉంది కానీ టైం సరిపోవట్లేదు నాకు అసలు. ఓకే, ఎందుకు ఏం చేస్తుంటారు? అటు యూట్యూబ్ హ్యాండిల్ చేస్తున్నాను, ఇటు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తున్నాను. అండ్ యూట్యూబ్లో నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే థంబ్నెయిల్స్ వేసుకుంటాను, అండ్ ఆర్ట్స్ వేద్దాం అనుకుంటా. అలా అలా అయిపోతూ ఉంటుంది. ఓకే, యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయిందా? ఇంకా ఎక్కడ నేను బయట పెట్టలేదు, అయ్యింది, రీసెంట్గా అయ్యింది. మీరే చేశారా, చేయించుకున్నారా? నేను చేశానండి చాలా కష్టపడి. యూట్యూబ్లో చూసా. మానిటైజేషన్దా ప్రాసెస్ ఇంకా మిడిల్లో ఉంది. మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు చెల్లి పక్కన పెట్టుకుని తప్పకుండా దాని గురించి చూస్తుంటాను, అలానే అటు తిరుగుతున్నాను అంతే. మొత్తానికైతే మానిటైజేషన్ అయిపోయింది. అనుకోలేదు అసలు ఇంత త్వరగా అవుతుంది అండ్ అందరి వరకు వెళ్ళగలుగుతాను అని నేను అనుకోలేదు. ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో రీచ్ వచ్చింది కదా, వాళ్ళంతా కూడా యూట్యూబ్లో ఫాలో అవుతారని ఎక్కడ గ్యారంటీ లేదు. అది వేరే సపరేట్ ప్లాట్ఫామ్ అయిపోయింది, ఇది వేరే. ఎగ్జాక్ట్లీ. సో కష్టపడాలి. నేను లాస్ట్ ఇయర్ 2023 జూలై 2023 జూలైలో స్టార్ట్ చేశాను, ఇప్పటికి సక్సెస్ అయ్యాను. మొత్తానికైతే యూట్యూబ్లో ఆర్ట్స్ ఏమన్నా పెట్టారా? అసలు పెట్టలేదు ఇప్పటి వరకు. అలాంటివి పెట్టండి. ఓకే, బ్లాగ్స్ పెట్టకండి అందరిలాగా. బ్లాగ్స్ చేయడం ఆపాను ప్రస్తుతానికి. ఆపేశారు, చేశారు కూడా, ఆపారు కూడా. చేశాను, పాజ్ చేశాను. అండ్ మనం అంత పెద్ద సెలబ్రిటీ కాదు కదా, పెట్టిన వ్యూస్ పెట్టిన ప్రతి బ్లాగ్ కల్లా రీచ్ రావడానికి, వ్యూస్ వెళ్ళడానికి. సో ఆ ప్రజలకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ట్రై చేశాను అనమాట. సో హాల్ కానీ స్టైలింగ్ వీడియోస్ కానీ అట్లాంటివి చేస్తున్నాను. సో అవి రీచ్ ఎక్కువ ఇప్పుడు వెళ్తున్నాయి. ఓకే, అందుకే ఆర్ట్స్ కూడా పెట్టేస్తే, నెక్స్ట్ మెహందీ పెట్టేస్తే. ఓకే, పెడతాను. నెక్స్ట్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఇంకా టైం ఉంది, ఇప్పుడు కాదు. లవ్ లేదు, లవ్ టైం లేదు. ఇప్పుడు వరకు మీరు నా కథ విన్నారు ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ సింగిల్ పేరెంట్ అనేది మీకు అర్థమైపోయింది. ఓకే, సో లవ్ అది ఇది అని చెప్పి మమ్మీని ఒక మాటలు పడే పొజిషన్ వరకు తీసుకురాకూడదని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా నచ్చినా కూడా, ఎవరైనా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మా మమ్మీకి నచ్చాలి, మా ఫ్యామిలీ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు ఒప్పుకున్నాకే ఏదైనా. ఇప్పటిదాకా ప్రపోజల్స్ ఏం రాలే? వస్తుంటాయి కదా. ఎట్లా రిజెక్ట్ చేస్తారు, ఎట్లా ప్రపోజ్ చేస్తారు వాళ్ళు మీకు వచ్చి? క్లియర్గా వాళ్ళు ఒక్కసారి నాకు చెప్పంగానే ఫస్ట్ డైలాగ్, మా ఫ్యామిలీకి ఇవన్నీ నచ్చవు, మీకు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇంకా ఏది వర్కౌట్ కాదు అన్నప్పుడు దాన్ని ముందు ప్రొలాగ్ చేయడం వేస్ట్. ఓకే, కొందరు ఎంత చెప్పినా కూడా జిడ్డు వదలనట్టుగా ఉంటారు. వదిలించుకుంటాం కదా, అంటే డైలీ అదే వదిలించుకునే టిప్స్ కూడా చెప్పు. డైలీ ఎంట పడుతూ ఉంటారు, డైలీ వస్తుంటారు అదే టైంకి, కాలేజ్ దగ్గరనో ఆఫీస్ దగ్గరనో. సో వాళ్ళని ఎట్లా మాట్లాడడం కానీ, లేదంటే తిడతావా? అంటే ఆన్ స్క్రీన్ వేరే, ఆఫ్ స్క్రీన్ వేరే అనుకుంటున్నా. అలా అని కాదు, అంటే వదిలించుకోవడానికి మనం గట్టిగా ఉండి తిడితేనే వదులుతారు, అట్లెట్లా వదులుతారు? అంటే చెప్పాలంటే ఇప్పుడు వరకు నా వెనకాల పడిన వాళ్ళందరూ మంచోళ్ళే అనుకుంటా అండి. నేను ఏదో వాళ్ళకి మంచిగా ఎమోషనల్గా, లేదండి మా ఫ్యామిలీకి కుదరదు, మా అమ్మ ఇలా, మా అమ్మ అలా, ఇలా మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటే ఆమె రోడ్డు మీదనే ఏడ్చేస్తుంది మా అమ్మ. అయ్యో, ఏడిపించే వరకు నేను తీసుకురాకూడదు అనుకుంటున్నాను, నాకు ఇవన్నీ వర్కౌట్ కాదని చెప్పి చెప్తాను. ఓకే, అంతే, ఇంకా రారు అక్కడి వరకు. ఇంట్లో ఏమనుకుంటున్నారు? ఇప్పటికీ జాబ్ కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ ఇచ్చావు, నెక్స్ట్ ఎప్పుడు చేస్తావు జాబ్ తెలీదు, అంటే మ్యారేజ్ గురించి. ఇంట్లో కూడా ఫోర్స్ లేదు, మా అన్నయ్యలు కానీ మా పెద్దన్న వాళ్ళు కానీ, థ్యాంక్ గాడ్ నాకు అసలు లేదు ఫోర్స్. ఓకే, నేను పెళ్ళి అంటే ఇప్పుడు మా చెల్లి తప్పకుండా ఏడ్చిద్ది అనమాట నేను వెళ్ళిపోతాను అంటే. అండ్ నువ్వు చేసుకునే ఉద్దేశాలు నాకు అంత లేదు, నాకు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఉంది. అంటే ఇలా సోషల్ మీడియాలో అని కాదు, కొంచెం ఇండిపెండెంట్గా నేను వెళ్ళినా కూడా మా మమ్మీ మా చెల్లి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కొన్ని సమకూర్చేసి నేను వెళ్దాము అని ఆ పొజిషన్లో వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, కుకింగ్ వచ్చా? వచ్చా అంటే యూట్యూబ్ పెట్టి చూసుకుని చేయమంటే చేసేస్తాను. అండ్ కొన్ని కర్రీస్ చేస్తాను. నాన్ వెజ్ అలాంటివి ఉండాలంటే యూట్యూబ్ ఉండాలి. యూట్యూబ్ ఉండాలి. ఇప్పటిదాకా చేసి ఫ్లాప్ అయిన కర్రీస్ ఉన్నాయా? అసలు ఫ్లాప్ ఇప్పుడు వరకు అవ్వలేదు. నేను చేసినవి వేళ్ళు మీద లెక్క పెడతాను. స్వీట్స్ కానీ, అండ్ మటన్ లివర్ ఫ్రై చేస్తాను, చాలా బాగుంది. అండ్ చాలా బాగుందా? బాగుంటుందా? చాలా బాగుంది, చేశాను కాబట్టి బాగుంది. అంటే మేము చూడట్లేదు కదా అందుకని. అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ, రోటీస్ అలాంటివి చేస్తుంటాను, చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి.
మొత్తానికైతే నీ ఓన్గా ఎప్పుడు ట్రై చేయలేదు అయితే. నా ఓన్గా అంటే ఎగ్ ఫ్రై ఒకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది. ఫైనల్గా ఏమైనా చెప్తావా? కొత్తగా రీల్స్ చేస్తున్న వాళ్ళకి చెప్తాను నేను, ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది, మనము కొన్ని రోజులు చేసిన తర్వాత ఒక 10-15 రీల్స్ చేసిన తర్వాత మనకి ఎక్కువ రీచ్ రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి ఆపేస్తారు. అలా అస్సలు అవ్వకండి. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఏ పాయింట్లో టర్న్ అవుతుందో మనకు తెలీదు. అండ్ ఆల్సో ఒక టిప్ ఏంటంటే, మనం ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే మనం ఒక డిఫరెంట్ కేటగిరీస్లో ట్రై చేస్తూ ఉండాలి, ఒక డిఫరెంట్ స్టైల్స్ అనేది ట్రై చేస్తూ ఉండాలి. అట్లా ట్రై చేస్తున్నప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో అక్కడ మనకి రీచ్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. సో అది మీరు కంటిన్యూ చేయండి, మీకు రీచ్ అనేది తప్పకుండా వచ్చిద్ది. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం మూవీస్కి వెళ్ళాలనే కాదు, అది మన ఫ్యామిలీ, మన లైఫ్కి ఎంతో కొంత మంచిగా ఆపర్చునిటీస్ అనేవి తెస్తుంది అనమాట. సో అది యూత్కి నేను అది చెప్తున్నాను, వెంటనే డిసప్పాయింట్ అవ్వకండి, రీచ్ అనేది అవుతుంది, కష్టపడాలి కొంచెం. అంటే ఎవరన్నా అడిగారా కొలాబ్ పెట్టమని? చాలా సార్లు అడుగుతుంటారు. ఫ్రస్ట్రేషన్గా చెప్పింది ఇప్పుడు. ఫ్రస్ట్రేషన్ అని ఏం కాదు, ఓకే. చాలా మందిని చూస్తాం కొన్ని రోజులకి ఆపేస్తాము, అలా ఉంటుంది కదా. అలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని. ఓకే, సో మొత్తానికైతే చూసారుగా సుజ్జి స్టోరీస్. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.